అక్కడ చూడండి, లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్కి వెళ్తుండే వాడు. Hey guys, welcome back to my new vlog. So happy 80th ఇండిపెండెన్స్ డే. సో ఇప్పుడు కేటీఎం వాళ్ళు అయితే రైడ్ అరేంజ్ చేసి ఉండే, సో ఆ రైడ్కి అయితే వెళ్తున్నాం గైస్. ముంగల ఒక బ్రో అయితే వెయిట్ చేస్తుండు 390 తోటి, మావాడు ఇంకొకడు. సో ఆయన తుగ్గుడు అక్కడ ఉన్నాడు. సో నేను ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయినా. సో నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం, ఇంకా ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాను ఆయన ఫ్రెండ్ తోటి, పిలియన్ తోటి. టైం 6:30 అవుతుంది. మార్నింగ్ సన్ రైజ్ అయితే అయిపోయింది. సో మార్నింగ్ టైంలో రైడ్ చేస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది గైస్. ఇంకా మార్నింగ్ టైంలో ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. అది కూడా 390 బ్లాక్ కలర్ జంత్రి. సో గైస్ ఫైనల్లీ ఇద్దరం అయితే రెడీగా ఉన్నాం. తోలుతాడు బాగానే, తోలుతాడు రా, లేపడు కానీ తోలుతాడు బాగానే. సో గైస్ పక్కన చూడండి జాగ్వార్ ఏమైనా ఉందా. మేబీ వన్ డే గైస్, నాట్ టుడే బట్ మేబీ వన్ డే. సో గైస్ ఊర్లో నుంచి వెళ్తున్నాం కాబట్టి ఎక్కడంటే అక్కడ మధ్యలో టర్నింగ్స్ ఉన్నాయి, చూసి వెళ్ళాల్సి వస్తుంది. అదర్వైజ్ రఫ్. గైస్ మాకైతే ఈ ఫామ్లు ఇచ్చారు, ఈ ఫామ్ ఫిల్అప్ చేసినాం. బ్రో ఫిల్ చేయమంటే ఫిల్ చేసేలేడు. పెన్ను ఒకటి 4 సంవత్సరాలు అవుతుంది. ఈయనకు మొత్తం ఇచ్చేసింది, అబ్బాయికి ఇచ్చేసింది మొత్తం బాధ్యతలు. ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసినాం. ఆయన కొద్దిగా బయటకు వెళ్తున్నాం. గైస్ ఫామ్ అయితే ఫైనల్లీ ఫిల్అప్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి కాచిగూడ షోరూమ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో అక్కడ గ్రూప్ ఆఫ్ రైడర్స్ మనతోటి జాయిన్ అవుతారు. సో అక్కడ బ్రీఫింగ్ కూడా ఉంటుంది. సో గైస్ రోడ్ మీద అయితే ఇంత పెద్ద గుంతలు ఉన్నాయి చూడండి గైస్. ఒకసారి కింద ఆ టర్నింగ్స్ కాడ మొత్తం అంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి గైస్. కాచిగూడ షోరూమ్ కాడ అయితే బ్రీఫింగ్ ఉంటుంది గైస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తారు మనకు. So एक बार इनके लिए भी एक बार जोरदार तालियां कि आपको ये लोग फॉलो कर रहे हैं. स्पीड ब्रेकर और कुछ रास्ते में मट्टी है तो we'll just show the signal of leg so that you will have a flag hoisting and then you have a breakfast for everyone. వెనకాల మొత్తం లైనప్ ఉంది. సో ఆల్రెడీ అందరూ స్టార్ట్ అయ్యారు. బ్రో పోనీ మనం అయితే స్టార్ట్ అయినా, మావాడు ముంగలు వెళ్తుండో, ఇక కొన్ని బైక్స్ ముంగలు వెళ్ళిపోయినాయి. సో ఫైనల్లీ మన గ్యాంగ్ అయితే ఇక్కడ ఉంది. షోరూమ్ అన్న, బ్రో, నేను. టీషర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది గైస్. అది టీషర్ట్ ఇచ్చారు కానీ వేసుకొని ఇక కేటీఎంది, కానీ టీషర్ట్ XXL ఉంది గైస్ సైజ్. మాకైతే M సైజ్ వస్తుంది, వెనకాల రాకేష్కి అయితే XL వస్తుంది. మనమైతే లెఫ్ట్కి వెళ్ళాలి, అందరు లైనప్లో వెళ్తారు. అక్కడ చూడండి, లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్కి వెళ్తుండే వాడు. సో గైస్ మా వాడైతే ఫ్లాగ్ తీసుకుండు రీల్ కోసం. సో ఆయనకు రీల్ షూట్ చేయాలంట. సో గైస్ ఇదే రిసార్ట్, హనుమకారాపై మురుగవని రిసార్ట్. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో గైస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాతనే మనకైతే ఆఫ్ రోడింగ్ తగిలింది. మొత్తం ముంగల బైకర్స్ మొత్తం స్పీడప్ చేస్తున్నారు, ఆ మట్టి మొత్తం మన మీద వస్తుంది. సో ఆఫ్ రోడింగ్ అయితే నడుస్తుంది ఇక్కడ. సో గైస్ ఫైనల్లీ రిసార్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. సో బైక్స్ అవన్నీ పార్క్ చేస్తున్నాం లైనప్లో. సంసారం మొత్తం తీసుకొచ్చేది ఉలాంజీ కేస్, గోప్రో మొత్తం హీట్ అయింది. మొత్తం ఇది మస్తు హీట్ అవుతుంది సార్, మొత్తం హీట్ అయింది. గోప్రో బ్యాటరీ ఇప్పుడు ఎక్స్చేంజ్ చేస్తారు. బ్యాటరీ దాంట్లో ఎందుకు వేస్తారా? సో అందరు మెల్లమెల్లగా వస్తారు గైస్. ఇదే లైనప్, అందరు బైక్స్ పార్క్ చేసారు. సో మా గ్యాంగ్ అయితే ఇదే, వీడు, నేను, చరణ్ రైడర్ 46, వాళ్ళ ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఆపుకున్న ఫ్రెండ్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆపుం గైస్, రిసార్ట్ వరకు. సో మా ఇద్దరు బండ్లు అయితే ఇక్కడ ఆపినాం. ఇద్దరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏరియా ఉన్నారు వాళ్ళు. సో లేక్ వ్యూ కూడా ఎంత మంచిగా ఉందో. ఇది లాన్ ఏరియా. అక్కడ లాన్ ఏరియా తర్వాత ఇక్కడ మోడల్ బ్లాగ్ చేస్తున్నాం. బ్లాగ్ చేస్తలేడు.
ఇదే గైస్ లేక్ వ్యూ. ఓకే లెట్స్ వ్యూ పాయింట్ ఉంది గైస్. అన్నిటి కాలుగా బాగుంది. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక వీళ్ళేమో కొండలలో ట్రెక్కింగ్ చేసి అదృష్టం లేదు, అందుకోసం ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తాం. మెల్లమెల్లగా వస్తారు గైస్. సో అక్కడ చూస్తే అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. అక్కడ మా వాడైతే ప్రతి ఒక 2 నిమిషాలకి ఫోన్ తీస్తుండే. ఇక ఏం చెప్పాలో అర్థమవుతుంది ఆయన. ప్రతి 2 నిమిషాలకి ఫోన్ తీసి బ్లాగ్ చేస్తూనే ఉన్నాడు. ఆయన ఫేస్ వాల్యూ క్రియేట్ చేయాలన్నాడు, అందుకోసం ఫేస్ చేయాలి బాయ్. ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుంది, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత మళ్ళీ రిటర్న్. దాన్ని ఏమంటారు? ఫ్లాగ్ హాస్టింగ్. ఫ్లాగ్ హాస్టింగ్ ప్రొనౌన్సియేషన్ రాదు, కొద్దిగా నూట దులా జెండా పండుగ. అండ్ మొహాడ్ ఒక్కడే బ్లాక్ ఉండదు, ఇంతమంది గ్రీన్ లో ఫొటోస్ దిగడం స్టార్ట్ చేస్తారు గైస్. వీళ్ళకి ముంగల లేక్ వ్యూ, ఇది స్విమ్మింగ్ పూల్, ఫ్లాగ్ హాస్టింగ్ అక్కడ గైస్. ఇంకా ఇది మా అండ్ క్రౌడ్ అయితే వస్తుంది మెల్లమెల్లగా. చిన్నప్పుడు స్కూల్లో కూర్చునేది, ఇప్పుడేమో ఇక్కడ వచ్చి కూర్చున్నాం. I request everyone to gather here for flag hoisting. సో గైస్ ఫ్లాగ్ హాస్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అందరం బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. సైడ్ అయితే బాగుంది గైస్. బ్రేక్ఫాస్ట్ అంటే ఇది చాలా పెద్దగా ఉంది ఇది. సో గైస్ ఇదే మా బ్రేక్ఫాస్ట్. చోలే భటూరే, పూరి, వడ, ఉప్మా, భాయ్ బటర్ బ్రెడ్ తింటాం. సేమ్ చోలే భటూరే, పూరి, సాంబార్, వడ, ఇడ్లీ, ఫ్రూట్స్, చోలే భటూరే మొత్తం ఇలా కొద్దిగా లైట్గా తీసుకొచ్చింది గైస్. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కొద్దిగా టైంపాస్ చేయడానికి బాక్స్ క్రికెట్ ఆడడానికి వచ్చినాం. సో మాల్ అనుకుని వస్తుండు షోరూమ్ అన్న తిప్పి కొడుతురు గైస్. అక్కడ తిన్న తర్వాత ఆడినాం గైస్ క్రికెట్ కొద్దిసేపు. సైకిల్ చేసిండు, టేబుల్ టెన్నిస్ ఆడిండు. ఇప్పుడు మళ్ళీ క్రికెట్ దగ్గరికి వచ్చిండు. గల్లీ క్రికెటే గైస్, గల్లీ క్రికెటే మొత్తం వీళ్ళది గైస్. బాల్ చేస్తుండు, వెనకాల రాకేష్ బ్యాటింగ్ చేస్తుండు. సో గైస్ ఇండిపెండెన్స్ డే రైడ్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. అందరూ వెళ్ళిపోయారు. ఇవే బైక్స్ ఉన్నాయి కొద్దిగా. మా వాడు రెడీ అయ్యి కూర్చున్నాడు. ఇక వీడు రెడీ అయ్యి కూర్చుని ఇక ఫస్ట్ లేట్ వచ్చింది కానీ రెడీ అయ్యి కూర్చున్నాం. మనం ఇక గ్లౌజ్ అని పెట్టుకుంటున్నాం. రిసార్ట్కి అయితే బాయ్ బాయ్ చెప్తున్నాం. ఇదే గైస్ రిసార్ట్. వచ్చినాం, ఫ్లాగ్ హౌస్ చేసినాం, బ్రేక్ఫాస్ట్ తిన్నాం, కొద్దిసేపు బాక్స్ క్రికెట్, టేబుల్ టెన్నిస్ గైస్ ఇంకొక గేమ్ ఉండే అవన్నీ ఆడినాం. ఆడిన తర్వాత ఇప్పుడు మంచిగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం గైస్. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్. రిసార్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యి రోడ్ మీదకి అయితే వచ్చేసినాం. ఈ రోడ్ కొద్దిగా 1 వే ఉంది గైస్. ఇంకా కార్స్ ఉన్నాయి చాలా ఎక్కువ. రోడ్ పక్కన మంకీస్ కూడా ఇలా వస్తున్నాయి అడ్డం, అందుకోసం చూసి వెళ్ళాల్సి వస్తుంది. అయిపోయింది గైస్ ఇండిపెండెన్స్ డే రైడ్ ఈరోజు తోటి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కొద్దిసేపు ఆడినాం, తిన్నాం, అవన్నీ చేసినాం, ఫోటోస్ క్లిక్ చేసుకున్నాం. ఓవరాల్ ఎంజాయ్ చేసినాం గైస్. మనమైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ కాడ ఉన్నాం. పక్కన చూడండి బోటింగ్ జరుగుతుంది. ఇది చూడండి గైస్, బిల్డింగ్ వైట్ హౌస్ గైస్. వర్ణ కార్ అయినా చూడండి జెండా ఎంత పెద్ద పెట్టిండు. చూడండి గైస్ రైట్ సైడ్లో వైట్ హౌస్, సెక్రటరీ ఏరియా. మనమైతే ఇప్పుడు చార్మినార్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ గైస్ ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ తగిలిన రోజు అని ఉండదు ఇక్కడ. ఈ లెఫ్ట్ వెళ్తే చార్మినార్, రైట్ వెళ్తే జూ పార్క్. సో గైస్ ఓవరాల్ రైడ్ అయితే ఎంజాయ్ చేసినాం. మార్నింగ్ రైడ్కి వెళ్ళినాం. సో ఫ్లాగ్ హాస్టింగ్ అయింది, బ్రేక్ఫాస్ట్ తిన్నాం, గేమ్స్ ఆడినాం, ఎంజాయ్ చేసినాం. సో సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చినాం గైస్. పెద్దగా ఉంది -99 అయిపోయేది కానీ